కన్న కొడుకు చనిపోయాడని కన్నీరు మున్నీరయ్యారు. దహన సంస్కారాలు చేశారు. అంతులేని దుఃఖంతో ఆ తల్లిదండ్రులు మునిగిపోయారు. ఇంతలో చనిపోయిన కొడుకు ఆ తల్లిదండ్రుల కళ్ల ముందు కనిపించాడు. అంతే వాళ్ళు షాక్కి గురయ్యారు. మరి అంత్యక్రియలు ఎవరికి చేశారు? ఆ మృతదేహం ఎవరిది? ఇప్పుడు ఈ ప్రశ్న వారిని వేధిస్తోంది. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో కాని హైదరాబాదును ముంచెత్తిన వరదలో ఓ యువకుడు చనిపోయాడు. ఏ తల్లి కన్నబిడ్డో కాని మరో తల్లిదండ్రులు తమ బిడ్డే అనుకుని అంతిమ సంస్కారాలు చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా సారంగపూర్లో జరిగింది. సారంగపూర్ గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు న్యాల్కల్ గ్రామంలో ఒకరి వద్ద గొర్రెల కాపరిగా పనిచేసేవాడు. 20 రోజుల కిందట యజమానికి గాని తల్లిదండ్రులకు గాని చెప్పకుండా పారిపోయాడు. ఇంతలో హైదరాబాద్లో భారీగా కురిసిన వర్షాలకు హుస్సేన్ సాగర్లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు హైదరాబాద్లోని రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. యువకుడి మృతదేహాన్ని టీవీల్లో చూసిన తల్లిదండ్రులు అది తమ కొడుకుదేనంటూ గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. మృతి చెందిన యువకుడి పోలికలు అలాగే ఉండటంతో తమ కొడుకే అంటూ మృతదేహాన్ని తీసుకొచ్చి 2 రోజుల కిందటే అంత్యక్రియలు నిర్వహించారు. న్యాల్కల్లో గొర్రెల కాపరిగా రాజు పనిచేసే యజమాని వద్దకు వెళ్లిన రాజు తల్లిదండ్రులు నీ వల్లే తమ కొడుకు హైదరాబాద్ పారిపోయాడని అతనితో వాగ్వాదానికి దిగారు. దీంతో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు న్యాల్కల్ వాసులు రాజుతో స్నేహం చేసే ప్రశాంత్ను అడిగారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది. రాజు అసలు చనిపోలేదని, హైదరాబాద్లోని ఓ లాడ్జిలో ఇద్దరం కలిసి పనిచేస్తున్నామని ప్రశాంత్ చెప్పాడు. దీంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకుని రాజు ఇంటికి తిరిగొచ్చాడు. మరి రాజు తల్లిదండ్రులు అంత్యక్రియలు చేసిన వ్యక్తి ఎవరు అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందించి అంత్యక్రియలు జరిగిన వ్యక్తి ఎవరో గుర్తించే పనిలో పడ్డారు.